సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జోను అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అస్మత్పేట అంబేద్కర్ నగర్ ఏరియాలో సాయంత్రం 4 గంటల నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో లా అండ్ ఆర్డర్తో పాటు టీఎస్ఎస్పీ, ఏఆర్, ఎస్ఓడి, సిసిఎస్, ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ అన్ని వింగ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో సెర్చ్ పార్టీస్, కార్డన్ పార్టీస్, కటాఫ్, హోల్డింగ్, వెహికల్ చెకింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా కలిపి దాదాపు మనం నియర్లీ 240 మెంబర్స్ని ఇందులో ఇప్పుడు మనం మ్యాన్ పవర్ వాడటం జరిగింది. దాదాపు 450 హౌసెస్ చెక్ చేసి 2500 పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది. అందులో మనకి మెజారిటీ అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో మనకి మహారాష్ట్ర నుంచి 250 మెంబర్స్ ఉన్నారు, కర్ణాటక నుంచి 185, యూపీ నుంచి 125, బీహార్ 85, జార్ఖండ్ నుంచి 55, ఇట్లా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు. వాళ్ళ యొక్క కేసెస్ కూడా ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది. మనం ఏంటంటే మన పాపులర్ డివైస్ అని ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. నార్మల్గా కూడా మనం వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు అనుమానితులు ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో మనకు తెలుస్తుంది. అట్లే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్లో కూడా ఈ మిషన్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 11 పర్సన్స్, గతంలో రౌడీ షీటర్స్ ఒక 19 మెంబర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2 వీలర్స్ 600 2 వీలర్ చెక్ చేస్తే ఒక 22 ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 వీలర్స్ 120, 4 వీలర్స్ 85 చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక 130 చలానస్ క్లియర్ చేసి 50,000 వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో అడిషనల్ డీసీపీ పురుషోత్తం,